నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. మాక్లూరు మండలం గంగారమంద, రాంపూర్, గద్వాల క్యాంపుల్లో ప్రచారంలో భాగంగా అయితే రాంపూర్ గ్రామస్తుల ప్రచారానికి గుర్రం ఏర్పాటు చేశారు. అయితే వినూత్నంగా గుర్రంపై వినయ్ కుమార్ రెడ్డి గ్రామం అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అంతకుముందు రాంపూర్కు వచ్చిన వినయ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు వినయ్ కుమార్ రెడ్డి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రామాల్లో పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాగంగా రాంపూర్ గ్రామానికి రావడం జరిగింది. మాక్లూరు మండలంలోని పెద్ద మొత్తంలో స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ, జీవన్ రెడ్డి ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటారు, ఈసారి మార్పు తీసుకొస్తాం అన్న, మేము మీ వెంటనే ఉంటాం. ఈ జీవన్ రెడ్డి చేసింది ఏం లేదు. మా గ్రామాలల్లో ఎటువంటి అభివృద్ధి జరగలే, ఇల్లులు కట్టలే, ఉద్యోగాలు లేవు, పెన్షన్లు లేవు, కొత్త రేషన్లు కార్డులు లేవు, ఏమీ చేయలేదు. కనుక మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి రుణపడి ఉన్నాం. ప్రతి ఓటు కూడా వినయాన్న నీకే వేసుకుంటాం, గెలిపించుకుంటాం అనేది ప్రతి గడపలోని